ఇకపోతే 2018 తర్వాత ఇప్పుడు ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్ళబోతున్నారు సార్. ఈ నెల 31న చైనా పర్యటన ఉండనుంది. అండ్ వచ్చే నెల 1వ తారీఖున కూడా ఈ పర్యటనలో ఆయన పాల్గొనబోతున్నారు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత చైనా వెళ్తున్నారు. అయితే పహల్గామ్ దాడి సందర్భంలో చైనా పాకిస్తాన్కి ఏ విధంగా అండగా నిలిచిందో మనకు తెలుసు. ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు చైనా పర్యటనకి ప్రధాని వెళ్ళడం ఇన్ని ఏళ్ల తర్వాత రష్యాపై యుద్ధం ఆపేయాలని వస్తున్న ఒత్తిడి కారణంగానే ఈ సమావేశం జరుగుతోందా షాంఘైలో? దానికోసమే మోదీ వెళ్ళడం కారణం. రష్యాపై యుద్ధం ఆపడానికి భారత్కి సంబంధం లేదు కదా, ఇండియా మొదలుపెట్టిన యుద్ధం కాదు. అంటే అమెరికా మన పైన దూకుడుగా ఉన్నదానికి ఇప్పుడు చైనా పర్యటనకి ఏమైనా లింక్ ఉందా అనేది ఆలోచించాల్సిన ప్రశ్నే కావచ్చు. కానీ వాస్తవం ఏంటంటే బీజేపీ పరివారం ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది? సాధారణంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనాకు వెళితే ఇన్ని ప్రశ్నలు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక దేశ ప్రధానమంత్రి మరో దేశంలో సహజంగా పర్యటిస్తూనే ఉంటారు. కానీ గాల్వాన్ లోయలో 2020లో ఇన్సిడెంట్ తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రిలేషన్స్ ఇంప్రూవ్ కావడం మొదలయ్యాయి. అలాగే ట్రంప్ మిత్ర దేశమైన భారత్ పైన తీవ్రంగా అటాక్ చేస్తున్న కాంటెక్స్ట్లో చైనా వెళ్ళడం వల్ల ఈ చర్చ మొదలైంది. ఈ రెండు కాంటెక్స్ట్లు ఇటీవల కాలంలో చైనాతో సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ట్రంప్ దూకుడు కాంటెక్స్ట్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పరివారము పొలిటికల్ రెటోరిక్ యాంటీ చైనా, రోజు చైనాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్, బాయ్కాట్ చైనా అని చెప్పి పెద్ద ప్రచారం చేశారు. చైనా యాపిల్ని బహిష్కరించారు. చైనా మేడ్ ఇన్ చైనా వస్తువులు బాల్కన్లకు వెళ్ళి పడేసి, బహుశా చెడిపోయినవి పడేసి తమ దేశభక్తిని చాటుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎవరు ప్రశ్నించినా వారిని చైనా ఏజెంట్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చైనా ఏజెంటు, రాహుల్ గాంధీ చైనా ఏజెంట్ అని పార్లమెంట్లో కూడా ఫారిన్ మినిస్టర్ జయశంకర్ లాంటి ఒక సోబర్ డిప్లొమాట్ కూడా ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పైన చైనా ఏజెంట్ అనే రీతిలో ఆరోపణలు చేశారు. అందువల్ల ఇంత చైనా వ్యతిరేక క్యాంపెయిన్ ఒకవైపు చేస్తూ మళ్ళీ ఎవరు వెళ్తున్నారు చైనాకు? రాహుల్ గాంధీ గారు వెళ్ళేది, నరేంద్ర మోడీ వెళ్తున్నాడు. సో ఎవరు ఇప్పుడు చైనాతో రిలేషన్స్ మెరుగుపరుచుకుంటున్నాడు? ఒకవైపేమో రాహుల్ గాంధీ చైనా భారతదేశంలోకి చొరబడి 2000 కిలోమీటర్ల భూమి ఆక్రమించింది, సరిహద్దు వద్ద మన బలగాలపైన దాడులు చేస్తోంది, అడపాదడప మన సైనికులపైన రాహుల్ గాంధీ అంటుంటే భారత ప్రధానమంత్రి చైనాలో పర్యటిస్తున్నాడు. సో అందువల్ల సహజంగానే పరివారమేమో ప్రతి ఒక్కరిని చైనా ఏజెంట్. నన్ను కూడా కింద కామెంట్లు పెడతారు చైనేశ్వర్ అని. నేనేమన్నా చైనా వెళ్తున్నానా, వెళ్ళమని మోడీని చెప్పినా? సో కానీ చేసేదానికి చెప్పేదానికి అదొక తేడా. అండ్ మీకు ఇదే తేడా మనకు కనబడింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏమో ఆపరేషన్ సింధూర్ సమయంలో సెక్యులర్ ఇండియా ఇమేజ్ను ప్రొజెక్ట్ చేస్తానికి 2 సైనిక ఉమెన్ ఆఫీసర్స్ ఎంపిక చేస్తే బ్రీఫింగ్, అందులో ఒకరిని కల్నల్ సోఫియా ఖురేషిని పెట్టాను. ఇదేమీ యాక్సిడెంటల్గా జరిగింది కాదు సోఫియా ఖురేషిని పెట్టడం. ఇట్ వాజ్ ఇన్సిడెంటల్, కావాలనే పెట్టారు, అందరికీ తెలుసు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన మల్టీ పార్టీ ఎంపీ డెలిగేషన్లో మీకు అసదుద్దీన్ ఓవైసీ, సల్మాన్ ఖుర్షీద్ లాంటి వాళ్ళు ఉండేలా జాగ్రత్త పడ్డారు. సో ఇవన్నీ చేశారు. కానీ ఇక్కడ మాత్రం కల్నల్ సోఫియా ఖురేషి పైన బీజేపీ మంత్రులే మతపరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తారు. ఆఖరికి విక్రమ్ మిస్త్రీ పైన యుద్ధం ఆపినందుకు అటాక్ చేస్తారు. సో అందువల్ల పరివారం చేసేదానికి చెప్పేదానికి తేడా. మూడో ఉదాహరణ చెప్తాను. సో ఒక ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ఎందుకు ఆపారు అనేది, ఆపకూడదు, పీఓకేని ఆక్రమించేసుకోవాలి, అఖండ భారత్ సాధించాలి అని బీజేపీ పరివారమేమో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్. నరేంద్ర మోడీ ఏమో సడన్గా ఆపరేషన్ సింధూర్ ఆపేశాడు. అది కూడా పాకిస్తాన్ పైన బ్రహ్మాండమైన సుపీరియారిటీ సాధించాక. ఇది భరించలేని బీజేపీ పరివారం మోడీని ఏమీ అనలేక ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియాకు చెప్పిన విక్రమ్ మిస్త్రీ ఫారిన్ సెక్రటరీని తీవ్రంగా అటాక్ చేశారు. ఆయనేం పాపం చేశాడు? ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నది మోడీ ప్రభుత్వం, కానీ ఆ మోడీని ఏమీ అనలేక. సో అందువల్ల ఇలా పరివారము చెప్పేది మోడీ ప్రభుత్వం చేసేదానికి మధ్య ఇది తేడా.
అంటే వాట్ ద పార్టీ సెల్లింగ్ వాట్ ద గవర్నమెంట్ ఇది వ్యూహాత్మకం. ఎందుకంటే పార్టీ ఇక్కడ యాంటీ చైనా సెంటిమెంట్ పెంచి లాభం పొందాలనేది లక్ష్యం. కానీ అధికారికంగా మరి చైనాతో రిలేషన్స్ యొక్క ప్రాధాన్యత గుర్తించాక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే దేశాన్ని పాలించే ప్రధానమంత్రికి దేశ విదేశాంగ విధాన కంపల్షన్స్ వెంబడిస్తాయి కదా. ఇవాళ పరిస్థితి ఏంటి? మిత్రుడు అనుకున్న ట్రంప్ వాయించుతాండు, రోజు 50% టారిఫ్ విధిస్తున్నాడు. చాలా గొప్ప ఫ్రెండ్ అనుకున్నారు, హౌడీ మోడీ కెంచో ట్రంప్ నమస్తే ట్రంప్ అన్నారు. ఆ ట్రంప్ ఏమో అటాక్ మీద అటాక్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్ ట్రంప్ ఏమో అటాక్ చేస్తున్నాడు. ఏం చేయాలి మరి? సో అందుకే రష్యాతో రిలేషన్స్ పెరుగుతున్నాయి, చైనాతో రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇదేదో మోడీ పర్యటన అవుట్ ఆఫ్ ద బ్లూ రాలే. మీకు ప్రెసిడెంట్ జింపింగ్తో మన ప్రైమ్ మినిస్టర్ కలిశాడు. మీకు ఆ తర్వాత డిస్ఎంగేజ్మెంట్, బార్డర్ పైన 2 దేశాల సైనిక మోహరింపును ఆపారు, సైన్యాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెళ్ళాడు చైనాకు. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ వెళ్ళి జింపింగ్ని కలిశారు. ఇప్పుడు ఏకంగా భారత ప్రధానమంత్రి చైనాకు వెళ్తున్నాడు. అఫ్కోర్స్ ఇది బైలేటరల్ విజిట్ కాదు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్తున్నారు. ఆ తర్వాత ఇండియాలో జరిగే బ్రిక్స్ సదస్సులో ప్రెసిడెంట్ జింపింగ్ హాజరవుతాడు. సో అందువల్ల ఒకవైపు గ్లోబల్ సిచ్యువేషన్ మ్యాండేట్ చేస్తుంది. ఎందుకంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో ఇండియా భాగస్వామైంది. అయినా క్వాడ్ పాకిస్తాన్ పేరు పెట్టి విమర్శించడానికి సిద్ధపడలే. మనము అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా, అమెరికన్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యవహరిస్తూ చైనా వ్యతిరేక కూటమిలో మనం భాగమయ్యాం. అఫ్కోర్స్ మనకు చైనాకు ఉన్న సరిహద్దు వివాదాలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. అయినా ట్రంప్ మాత్రం మన ఉతికి ఆరేయడం మానేయడం లేదు. సో అందువల్ల ఇంత ఓపెన్గా ఇండియా చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాల కొరకు మనం గట్టిగా నిలబడ్డా మన ప్రయోజనాలకు అమెరికా నిలబడతలేదు. సో ఇది గమనించాక ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇంకా అమెరికాను పైనే ఆశలు పెట్టుకుంటూ నడుస్తుందా? ఏమంటాడు? అమెరికా ఆఖరికి దేశ భద్రతకు కూడా ప్రమాదాన్ని తెస్తున్నాడు. తన ప్రయోజనాల కొరకు ఏదైనా చేసడానికి ట్రంప్ రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు టారిఫ్లు విధించాడు 50% వరకు. అందులో కూడా వేటిని మినహాయించాడు? అమెరికాకు ఉపయోగపడే వస్తువులు మినహాయించాడు. మీకు ఉదాహరణకు అమెరికన్ నేషనల్ సెక్యూరిటీకి వాడే వస్తువులపైన 50% టారిఫ్లు ఉండవు. సెమీ కండక్టర్స్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ పైన 50% సుంకాలు ఉండవు. ఆఖరికి ఫార్మా ప్రొడక్ట్స్ పైన ఉండవు. ఎందుకంటే అమెరికా ఫార్మాను ఔషధాలను ఇంపోర్ట్ చేసుకునే టాప్ 5 కంట్రీస్లో ఇండియా ఒకటి. సో అందువల్ల ఇంత బహిరంగంగా బరి తెగించి ట్రంప్ వ్యవహరిస్తుంటే ఇంకా ఏం ట్రంప్ కెంచో ట్రంప్ నమస్తే ట్రంప్ అంటే భారత ప్రజలు ఊరుకుంటారా? అందుకొరకే కొద్దిగా రూట్ మారినట్టు కనబడుతోంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవడం. సో టోటల్గా అమెరికా బాస్కెట్లోనే మన ఎగ్స్ అన్నీ పెడితే ఆ గంప పట్టుకొని ట్రంప్ వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ట్రంప్ కోసం మనం చైనాతో ఘర్షణ పడితే ఏంటి మనకు ఉపయోగం? ఎందుకంటే ట్రంప్ కోసం, అమెరికా కోసం, యూరోప్ కోసం, ట్రంప్ కోసం కాదు, అమెరికా కోసం, యూరోప్ కోసం ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తే ఇవాళ ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? పుటిన్ ఏమో వాయించబడేస్తున్నాడు తెడాబడా. ట్రంప్ ఏమో ఉన్న మినరల్స్ అన్నీ దోచుకుంటున్నాడు. యూరోపియన్ యూనియన్ సహకరించే శక్తి లేదు. జెలెన్స్కీ వైట్ హౌస్ పోతే నో కార్డ్స్ అని ఒకవైపు నుంచి ట్రంప్, మరోవైపు నుంచి వాన్స్ ఉతికి ఆరేస్తే అవమాన భారంతో జెలెన్స్కీ రావాల్సి వచ్చింది. సో అమెరికా కోసం, అమెరికా మాట విని, అమెరికా ప్రోత్సాహంతో బలమైన దేశం రష్యాతో యుద్ధం చేస్తే ఉక్రెయిన్కి ఏం గతి పట్టింది? అందువల్ల ఇండియా కూడా ఇప్పుడు అమెరికాతో ఆశపడి పాకిస్తాన్తో పెట్టుకుంటే అమెరికా ఎక్కడున్నది? పోయి వెళ్ళి ట్రంప్ అసీం మునీర్కు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టి ఒక దేశాధినేతకి ఇచ్చే గౌరవం ఇచ్చి ఆనర్ టు మీట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కలవడం గర్వపడుతున్నానని ట్రంప్ మాట్లాడాడు. సో అసీం మునీర్ ఉండగానే మోడీని ఇన్వైట్ చేశాడు, ఇద్దరిని కలుపుదామని చూశాడు. సో ఇంత స్థాయిలో ఉన్నప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా మన ఫారిన్ పాలసీలో జాగ్రత్త పడాక తప్పదు కదా. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ కదా. ప్రపంచంలో మనము రకరకాల శక్తుల మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకే ఇప్పుడు మళ్ళీ రష్యా, ఇండియా, చైనా ఫోరం కూడా రీవైటలైజ్ చేయాలని ఆలోచన వస్తుంది. మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాం.
చైనాతో రిలేషన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చైనా టూరిస్టులకు వీసాలు పెంచుతూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైనాతో ఇండియన్ కంపెనీస్ జాయింట్ వెంచర్స్ ఎలో చేస్తున్నారు. చైనా నుంచి పెద్ద ఎత్తున ఎఫ్డిఐని తీసుకురావాలనడానికి భారత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ సర్వేలో చెప్తున్నాడు. మళ్ళీ మొత్తం ప్రో చైనా మారిపోయింది మోడీ పాలసీ. నేను అనేది ఏంటంటే ప్రో చైనానా, యాంటీ చైనానా, ప్రో యుఎస్ఆ, యాంటీ యుఎస్ఆ, ఇలా మనం ఇష్టం వచ్చినట్టు మారకూడదు. ఒక లాంగ్ టర్మ్ విజన్తో భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా ఎమర్జ్ కావాలనే లక్ష్యంతో మల్టీపోలారిటీని ప్రోత్సహిస్తూ వివిధ దేశాల మధ్య బ్యాలెన్స్ చేయాలి. ఒకసారేమో మీరు కంప్లీట్గా అమెరికా వైపు వంగుతారు, మరోవైపు ట్రంప్ ఉతికారేస్తా అంటే మళ్ళీ ఇటు చైనా వైపు చూస్తారు. దీనివల్ల లాభం ఉండదు. హ్యావ్ ఏ కన్సిస్టెంట్ ఫారెన్ పాలసీ విచ్ సర్వ్స్ ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్. భారతదేశ జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే రీతిలో అమెరికాతో ఫ్రెండ్షిప్ చేయండి, చైనాతో ఫ్రెండ్షిప్ చేయండి, రష్యాతో చేయండి. ఏ దేశంతో ఎక్కడి దాకా చేస్తాం, మన జాతీయ ప్రయోజనాల కొరకు చేస్తాం. రేపు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా అమెరికా ప్రవర్తించినా, చైనా ప్రవర్తించినా, రష్యా ప్రవర్తించినా ఇండియా షుడ్ స్టాండ్ అప్ టు దర్ ప్రెషర్. ఆ రకమైన వైఖరి ఉండాలి. అందువల్ల మోడీ చైనా పర్యటన మనం ఆహ్వానించాలి. కానీ దీని వెనకాల ఇన్కన్సిస్టెన్సీ ఉండకూడదు. పొలిటికల్ అవసరాల కొరకు ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఉతికి ఆరేస్తుంటే వెళ్ళడం వల్ల గౌరవం ఉండదు. హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్. ఇండియా ఇది గ్లోబల్ పవర్. అమెరికా కోసం చైనాతో పెట్టుకోదు. అదే సమయంలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించము, అమెరికాకు కంప్లీట్గా తలవంచము. అదే సమయంలో అమెరికాతో ఉండాల్సిన ఈక్వల్ బేసిస్ మీద రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. మన నేషనల్ ఇంట్రెస్ట్ ప్రాతిపదికగా అమెరికా, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఏ దేశంతోనైనా సంబంధాలు పెట్టుకుంటాం. అది ఉండాలి తప్ప ఒకసారి నమస్తే ట్రంప్ అంటాం, ఒకసారి నమస్తే జింపింగ్ అంటాం. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది?